పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న స్ట్రింగ్ వీడియో వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఈ వివాదం కారణంగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం హుమాయూన్ కబీర్ పార్టీతో ఉన్న కూటమిని రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన ఒక స్టింగ్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టీఎంసీ సస్పెండెడ్ నేత ఏజేయూపీ వ్యవస్థాపకుడు హుమాయూన్ కబీర్ కు బీజేపీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించింది. బాబ్రీ మసీదు నిర్మాణం పేరుతో టీఎంసీ నుంచి విభేదించి బయటకు వచ్చిన హుమాయూన్ కబీర్ బీజేపీ నుంచి భారీ మొత్తంలో నిధులు తీసుకుని మైనారిటీ ఓట్లను మళ్లించే ప్రణాళికపై మాట్లాడినట్టు వీడియోలో కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో హుమాయూన్ కబీర్ సీనియర్ బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ముస్లింలను మోసం చేయడం సులభమన్న ఆయన వ్యాఖ్యలు కూడా ఉన్నాయని టీఎంసీ ఆరోపించింది. 1000 కోట్ల ప్లాన్లో భాగంగా ఇప్పటికే 200 కోట్లు హుమాయూన్ కబీర్ అడ్వాన్సుగా అందుకున్నట్టు వీడియోలో వినిపించిందని చెబుతున్నారు. ఈ ఆరోపణలను హుమాయూన్ కబీర్ పూర్తిగా ఖండించారు. ఈ వీడియో ఏఐ ద్వారా తయారు చేసిన నకిలీదని ఆయన పేర్కొన్నారు. 2019 తర్వాత తాను ఎలాంటి బీజేపీ నేతలతో సంబంధాలు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ తృణమూల్ నాయకులపై పరువు నష్టం కేసులు వేస్తారని హెచ్చరించారు. స్టింగ్ వీడియో వివాదం బెంగాల్లో రాజకీయంగా పెద్ద దుమారం సృష్టిస్తోంది. ఏఐఎంఐఎం కబీర్ పార్టీతో ఉన్న కూటమిని వెంటనే రద్దు చేసుకుంది. ముస్లింల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసే వారితో కలిసి పనిచేయలేమని ఏఐఎంఐఎం స్పష్టం చేసింది. మరోవైపు ఈ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వీడియో నిజమా కాదా అన్నది ఇంకా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. కాగా బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ సంచలనంతో కూటములు కూలిపోతుండగా ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారుతోంది.